భర్తలు ఇట్లా ఎవరన్నా వచ్చి బిడ్డను అడిగడుతున్నో బ్రతుకుదాము కాదు లేదని అంటే విమలవాడ రాజన్న గుడి లోపట దీపం బిడ్డ దిక్కు కూడా ఉండద్దే ఓ పార్వతమ్మ ఓ శంకర కరుణించు కాపాడు ఓ బోలో శంకర ఓ దేవా నిన్నే మనందు పరమాత్మ
బుద్ధిమంతుడు ఎవరు సుభాషల పట్నాన్ని పరిపాలన చేసేవాడు సుభాషల మహారాజు అగో సుభాషల మహారాజు 60 రాజ్యాల 77 దేశాలు కాశీ కల్లాలు ఢిల్లీ దాకా పోవు సుభాషల మహారాజు భార్య ఆడవిలో సుభద్రదేవి ఆగో ఎక్కి చూడ ఎండి మేడ దిగి చూడ బంగారు మేడ చూడ మనదాది మేడ చిన్న గుట్టలు చిన్న మందలు పెద్ద గుట్టల పేలాల మంద బంగారం అంటే మళ్ళ కొద్దున్నది ఎండి అంటే పిండితో సమానం ఉన్నదయ్యా ఆగో లేక లేక వాళ్ళ గర్భవాసమందు ఒక్కగాని ఒక్క కొడుకు అదవంటి కొడుకు మంత మహారాజు ప్రేమ కొద్ది అదవంటి పెంచిండ్రు 20 ఏళ్ళ కొడుకుని చేసి ఇడితోని పెళ్లి చేసిండ్రు కోడలు శశరేఖ ఆగో కొడుకు కోడలు ఉండంగా ఒక్క కొడుకు కాదు ₹1 ముల్లె కాదు ఒక్క దివసం కాదు ఒక్క కొడుకుతోడు నాకు ఒక్క బిడ్డ కావాలి బిడ్డ అయితే భూమి మీద బతుక లేకుండా ప్రాణం తీసుకుంటాను అని తెల్ల వృక్షాలు చూసి దేవుడు అంత మక్కి నల్ల గుళ్ళను చూసి అన్నంత మొక్కుకుంటా తిరుక్కుంటా ఎప్పుడు అటువంటి పాల్పడ్డ గుళ్ళకు ఆగో పడిపోయిన అటువంటి యొక్క లింగాన్ని లేపి మరి అటువంటి భార్య భర్తలు పూజ చేసి తెలుసుకున్నాడు శంకరుడు వీళ్ళ గర్భవాసమందు మరి కొడుకులు ఉన్నారా బిడ్డలు ఉన్నారా అని అప్పుడు భగవంతుడు చూసే వారకల్లా ఒక్క బిడ్డ మాత్రం లేదు నా కమల పిల్లలు ఉన్నారయ్యో కమల పిల్లలు కలిగి ఉన్నారు కమల పిల్లలు అంటే ఒక్క కొడుకు తర్వాత బిడ్డ పుట్టేది ఉన్నది అని అన్నదానికో కారణం ఉన్నది కొడుకు బిడ్డ గానీ వంతున్నది గాని సాధుకునే బాకి లేదయ్యా ఓ పెద్దలారో ఆ పిల్లగాళ్ళు పుట్టి ఒక్కొక్క రోజు 21 రోజులు 22 రోజు నాడు ఆ తల్లికి ఏమన్నా గండం ఉంది ఓ భగవంత పోతో బాధ ఉన్నది పోకుంటో బాధ ఉన్నది సంతాన బలం ఇత్తో బాధ ఉన్నది ఇయ్యకుంటో బాధ ఉన్నది ఆ పాడబడ్డ గుడి లోపల వాళ్ళ ప్రాణం పోతే రానున్న కాలం లోపల శంకడి నీసుకుళ్ళు కసుకుళ్ళు అన్న పేరు నాకు వస్తుంది నేను ఇప్పుడే వెళ్ళిపోయి వాళ్ళ చేతిలో తీర్థమెట్టి శివలో గోపం చెప్పి వస్తానా అని ఆగో అటువంటి 20 సంఖ్య కేసిండు ఎన్ను మట్టి ఎండి జోలే గుడి సంఖ్య కేసిండు 10 మట్టి బయట జోలే దిక్కలాని శూలము చక్కని సంగం అయ్యాక ఎంత గంటలు గుమ్మెంత శంకులు పట్టుకోని శంకరుడు ఎక్కేది నందిని వెళ్తున్నాడు ఆ భగవంతుడు నంది మీద దేవుడు కొలువు తీరి అమ్మ దేవదేవుడు ఉన్నాడే
సుభాష నగరం మాత్రం సుభాష మహారాజు నా పడుతున్నాడు నాకు నా పేరు సుభద్ర దేవినయ్యా మాకు ఎండున్నది బంగారం ఉన్నది బంగారు భవంతులు మాకున్నాయి తండ్రి మా కడుపులో పుట్టిన వాళ్ళు 10 మంది కొడుకులు లేరు 10 మంది బిడ్డలు లేరు ఒక్కగాని ఒక్క కొడుకు నా కొడుకు మంత మహారాజు కొడుకు పెళ్లి చేసిన కోడలున్నది నా కోడలు శశిరేఖ కొడుకున్నది కోడలున్నది కానీ కొడుకుతోడు నాకొక్క బిడ్డ లేదు మరి అందుకే అన్నారు నాన్న ఇప్పటికి గాని అప్పటికి గాని ఆడవిల్ల లేని సాగుదాబరాదు వర్తివాడ లేని సేతయ్యరాదన్నారు అగో తనంత కొడుకుంటే తండ్రి కాసరు తవ్వంత బిడ్డుంటే తల్లి కాసరు అన్నారు తండ్రి కొడుకును కన్నా కోరికలు తీరిన గాని బిడ్డను కనాల భ్రమలు తీరాలే అగో బిడ్డ కొరకు పాడబడ్డ గుళ్ళల్లో పూజలు చేస్తానంటున్నది ఆ కన్న తల్లి ఏది ఏమైనా మంచిదే నెలకున్న ఏ తప్పదు నూరెళ్ళకున్న సాగు తప్పది కన్న తండ్రి కట్టలే చుట్టాలు అగ్గే ఆత్మబాంధు అన్నారు ఒవ్వంటి పోతుంటే సుభాష్యుల మహారాజు బిడ్డ అటువంటి సుభద్రదేవి బిడ్డ అంటే చాలు ఆగో నాకు అటువంటి ఆడపిల్లలు ఎక్కడో భర్తలు ఎక్కడ ప్రాణం తీసుకుంటున్నా పోలే గుండెలకు బెల్లవన్నాయి కార్యాలు చల్లవన్నాయి తెల్లదారానికి నల్ల పూసలు వచ్చినట్టు చెప్పింది సుభద్రదేవి నా బిడ్డ చెప్పు తినకుంటే చెడంగా చూడాలి ఏమో తోడుకున్న పొందలు వాళ్ళే పడతారు ఆ పెద్దల మాట పెరగడం సర్ది మూట నాదేం పోతాను బిడ్డ అనేటువంటి శంకరుడు ఆ పిరికడ బండాలు పట్టిండు మాటలు మంత్రాలు పచ్చిట గిరియలు వెళ్ళల వేదాలు పొల్లేసి మంత్రాలు యాపకాంత లింగాన్ని అక్షేత్రం పట్టుకోని ఆ కమల పిల్లలు తయారు చేసుకోని ఈ కన్న బిడ్డలో బయటకల్లా వచ్చేనా నీకన్నా ఎక్కువ ఇక నాకు ఎవరున్నారమ్మా ఇక నాకన్నా ఎక్కువ ఇక నీకు ఎవరున్నారమ్మా సతర బలమే ఓడేగతాను అగదుడు బిడ్డ గురుముఖి వందను వదవంతి శతను చెప్ప చెప్పవచ్చింది సంగమయ్యా సుక్కలను సంద మామ వలసమయ్య సకల కథను అయ్యా మామని ఎన్ని కొండల్లా నీలమై కూకున్నాడు ఆ భగవంతుడు గుడి కాడ కన్న తల్లే అమ్మా తల్లి సుభద్రదేవి ఏమంట ఉన్నదా కన్న తల్లి సుభద్రదేవి అటు ఇటు చూసింది 4 దిక్కుల 12 మూలలు చూసింది ఎక్కడ చూసిన జంగమయ్య లేకపాయే అప్పుడు అనుకున్నది అయ్యో భగవంతు ఇదివరకు వచ్చింది జంగమయ్య అనుకున్న గాని జంగమయ్య కాదు నా పాలిట వచ్చిన భగవంతుడే ఉన్నట్టున్నది భగవంతుడని నాకు ముందు తెలిసేదంటే కాళ్ళు పట్టుకొని కైలాసం నేను వెళ్ళిపోదు అయినా నాకు వచ్చిన బాధ లేదు నా కొడుకు పుడతాడట కొడుకుతోడు నాకు బిడ్డ పుడుతుందాట రామ లక్ష్మణులు 2 కొడుకులు ఉంటారు 2 కొడుకులతో నాకు ఒక బిడ్డ పుడుతుంది నాకెందు నేనే మా రాజును తండ్రి చచ్చిపోతే ఇంటికి పెద్ద కొడుకు అగ్గికొండ పట్టుకుంటాడు తల్లి చచ్చిపోతే ఇంటికి చిన్న కొడుకు అగ్గికొండ